द्वितीय जन्मोत्सव वार्षिकोत्सव ब्रह्मोत्सव अंगत्वेन अष्टोत्तर शतकलश अभिषेचन अलंकरण अनंतरम पूजा अनंतरम बगलामुखी देवतायाः अनुग्रहार्थं यथाशक्ति हरिद्रार्चनं वयम् आचार्य गुरुमुखेन कारयामः। ఎవరెవరి మీ గోత్రాలు చెప్పుకోండి, మీ ఇంటి పేర్లు చెప్పండి, జీవించి ఉన్న తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోండి, అత్తామామల పేర్లు చెప్పండి. దాని తర్వాత మీ పిల్లల పేర్లు, మనమల పేర్లు, మనమరాళ్ల పేర్లు, మునిమనుమల పేర్లు చక్కగా చెప్పుకొని ఈ హరిద్రార్చనను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో తిలకించండి. ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి. భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత ఇవి చాలా అవసరం. ఇంకొక 20 నిమిషాలలో మహామంగళ నీరాజన కార్యక్రమాన్ని అందరూ చూసిన తర్వాత తీర్థము ప్రసాదం స్వీకరించి మహాన్న ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇప్పుడు హరిద్రార్చన ప్రారంభమవుతుంది. తీసుకో మైక్ తీసుకో. ఈ ఒక బృహత్తరమైన సంకల్పాన్ని చేయడం జరిగింది. కొంతమంది ఈ అన్నప్రసాద వితరణ కొరకని ప్రతి పూర్ణిమ, అమావాస్య ఇటువంటి అద్భుత పర్వకాలాలలో అన్నము ప్రసాదంగా తాము స్వీకరించడం కాదు, ఒక 10 మంది భక్తులకు మనము దానిని వితరణ చేయడం చాలా విశేషం. సరే, అది అటు ఉండనియండి. కానీ ఇప్పుడు ఎండాకాలం వస్తోంది, తర్వాత మళ్ళీ వర్షాకాలం, తర్వాత చలికాలం, ఇటువంటి సమయాలలో ఇక్కడ ఈ వానరుల బాధ కూడా విపరీతంగా ఉంది. కనుక అన్నప్రసాద సమయంలో వాటి ఇబ్బంది లేకుండా అందరూ ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని అమ్మ యొక్క ప్రసాదాన్ని ఓ 10 నిమిషాలు, ఓ అరగంట కూర్చొని తినాలి అని అనుకున్నప్పుడు ఎలా ఉండాలి? మనస్సు స్థిమితంగా ఉండాలి. స్థిమితంగా ఉండాలి అని అంటే ఒక అద్భుతమైన అన్న ప్రసాద ఆలయం ఒకటి మనకు అవసరం. అయితే దాని కొరకు అమ్మ ఒక సంకల్పం చేసింది. ఆ సంకల్పం ఏంటంటే ఈ వెనకాల విశాలమైనటువంటి ఒక అన్నప్రసాద అద్భుతమైన ఆలయాన్ని నిర్మాణం చేయడం కొరకని అన్నప్రసాదాలయము అని అంటారు దాన్ని. అయితే దాని కొరకని దాదాపు 5,000 చిల్లర చదరపు గజాల చొప్పున, అడుగుల చొప్పున అది నిర్ణయం చేయడం జరిగింది. ఎవరెవరైనా సరే మీ ఇష్టంతో అక్కడక్కడ బోర్డులు ఉన్నాయి. దాని తర్వాత ఆ ధనాన్ని సమర్పణ చేయడం కొరకని ప్రేమతో అతి తక్కువ రుసుమును దానికి ఏర్పాటు చేయడం జరిగింది. అన్నప్రసాద వితరణకు కావలసినటువంటి అద్భుతమైన ఆ అవకాశాన్ని ఎవరు పొందుతారో అటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల మీద, గతించినటువంటి వాళ్ళ పేర్ల మీద, పూర్వీకుల పేర్ల మీద గనక ఇచ్చినట్టయితే వాళ్ళందరికీ కూడా సద్గతులు కలుగుతాయి. సూర్యచంద్రులు ఎంతవరకు అయితే ఉంటారో అంతవరకు ఆ అన్నప్రసాదము అక్కడ జరుగుతుంటుంది కనుక ఆలయంలో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆచంద్ర తారార్కం అనుగ్రహం కలుగుతుంది. కనుక మీరు ఎవరెవరైతే ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఒక స్క్వేర్ ఫీట్కు 2,000 చొప్పున దానిని అమ్మ నిర్ణయం చేయడం జరిగింది. కనుక ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందుకు వస్తే మీ పేర్లను చక్కగా మేమంతా కూడా అమ్మ గుర్తుపెట్టుకుంటుంది. వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఒక దగ్గర క్రోడీకరించబడుతుంది. కనుక ఆస్తికులైన భక్తులందరూ కూడా ఇంత చాలా అతి తక్కువ ధర రుసుముతో ఉన్నటువంటి దీనిని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అనతి కాలంలోనే, అంటే వచ్చే ఈ 3-4 నెలల్లోనే దాన్ని మనం పూర్తి చేసుకునేటువంటి ఒక సౌభాగ్యాన్ని మనం పొందుదాం. ఇక్కడ ఎంత తొందరగా పనులు జరుగుతున్నాయి అని అంటే అమ్మ అనుగ్రహంతో ఇక్కడ గురుమండపము చాలా తొందరగా అయిపోయింది. కేవలము 2 నెలల్లో పూర్తయిపోయింది. అదేవిధంగా 11 నెలల్లోనే ఈ అమ్మవారి క్షేత్రం అయిపోయింది. అదేవిధంగా చూస్తుండగానే ఈ శారదాంబ యజ్ఞశాల కూడా, మన భారతీ తీర్థ యజ్ఞశాల కూడా చూస్తుండగానే మీరు మొన్న వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు కేవలం 10 రోజులు 15 రోజులలోనే పిల్లర్లు లేసి స్లాబ్ కూడా పడిపోయింది.
అదేవిధంగా చుట్టూ ప్రాకారం అంతా కూడా ప్రహరీ గోడ కూడా పూర్తయిపోయింది. 2 స్వాగత తోరణాలు కూడా చక్కగా పూర్తయిపోయింది. తర్వాత ఇక్కడ అర్చకులు ఉండడం కొరకని వసతి కొరకు ఏవైతే ఇక్కడ చిన్న భవనాలు ఏర్పాటు జరుగుతున్నాయో అవి కూడా 2 చాలా తొందరగా పూర్తయిపోతున్నాయి. అంటే చాలా తొందరగా అమ్మ అన్నీ పూర్తి చేయించుకుంటుంది. అట్లాగే అన్నప్రసాద ఆలయానికి కూడా ఎవరైనా దాతలని ఇక్కడ అనడం కాదు, సమర్పకులు అంటే సేవకులే అంతే. ఆ సేవ చేసేటువంటి ఒక భాగ్యం ఎవరికి ఉంటుందో తెలియదు. అందులో చాలా తక్కువ రుసుము గనక దాన్ని ఎవరైనా ఇవ్వదలుచుకుంటే గనక సమర్పణ బుద్ధితో దాన్ని ముందుకుండి మీరు ఇవ్వగలిగే వాళ్ళంతా కూడా ఇవ్వండి అని చెప్పి సూచన చేస్తూ ఇప్పుడు హరిద్రార్చన అందరూ కూడా శ్రద్ధాళువులై చూడండి. మీరు ఎవరైతే ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్తే మేము పేర్లు చెప్పుకొని చక్కగా అమ్మకు నివేదన చేస్తాం. చెప్పండి మీ పేరేంది? డాక్టర్ అశోక్ గారు, రాసుకోండి, పేర్లు రాసుకోండి. ఒక అన్నాలయం కొరకని అంటే కేవలం ఒక ఇంట్లో ఒకరి కొరకు ఒకటి కాదు, వాళ్ళ ఇంట్లో కుటుంబాలలో ఉండే పిల్లల కొరకు తల్లిదండ్రుల కొరకు అట్లా 2, 3, 4 అట్లా చేసుకొని మీరు విశేషంగా దానికి ముందుకు రావాల్సిందిగా సూచన చేస్తారు. ఒక రహస్యం ఒకటి చెప్తానండి. ఎందుకంటే ఉపాసకుడిని నాకు తెలుసు, వాళ్ళంతా పాపం అర్చకులుగా ఆచార్యులుగా వచ్చారు. విషయం మా వాళ్ళు ఎవరో చెప్పారు కానీ దీంట్లో ఒక రహస్యం ఉంది. ఏమి రహస్యం అంటే నేను ఆరంభంలో చెప్పాను, అప్పుడు అందరూ విన్నట్టు లేదు. ఇక్కడ కట్టిన ఏ రేణువు కూడా ఎవరి దయాదాక్షిణ్యాల మీద జరగలే, అమ్మ అనుగ్రహంతో జరిగింది, ఇష్టంతో జరిగింది. నిజంగా చెప్పాలంటే యాగశాల ఒకటి ఆరంభం చేసిన వాడు రాక లేక 7 ఒకరి వెనుక ఒకరు వెళ్ళిపోయి చివరికి వేరే వాళ్ళతో అది జరిగింది. ఎవరితో జరగాలో వాళ్ళతో జరిగింది. అది కారణం ఏంటంటే ఈ అమ్మ ఎవరిని యాచించదలుచుకోలే. మొదటిసారి మేము రసీదు బుక్కులు కొట్టించినప్పుడే స్వప్నంలో ఒక ఆదేశం చేసింది, నువ్వు అడిగితే నువ్వు బిచ్చగాడివి, నేను పెద్ద బిచ్చగెత్తన అవుతానురా, నువ్వు చేత కాకుంటే మానేయి, అడగొద్దంటే రసీదు బుక్కులు కింద పడేసి ఆ రోజు నుంచి మేము ఎవరిని ఏం అడగలే, అన్నీ వాళ్ళే చేశారు. అలాగే ఒక మనిషి, నేను పేరు చెప్పను, ప్రాంతం చెప్పను, కానీ అది చెప్పకుంటే మాత్రం పాపమవుతుంది కాబట్టి చెప్తున్నాను. అది ఆయన వచ్చి ఇక్కడ అమ్మవారి వల్ల పెద్ద ఉపయోగాన్ని పొంది, అంటే అసాధ్యమైన ఉపయోగాన్ని పొంది ఏమి సంకల్పం చేస్తూ అడిగారు నన్ను. అడిగితే అయ్యా మాట్లాడుకోడుగా చేద్దాం ఏం పర్లేదు. అడిగారు నన్ను ఏం చేయమంటారంటే నేను చెప్పను అన్నాను. ఆయన భార్య పక్కపంటి ఏమందంటే మీరు చెప్పొద్దండి, మేమే అడుగుతున్నాం కదా, ఏముందో చెప్పండి అన్నారు. అంటే సరేనమ్మా ఈ వెనకాలంటే దాందే ఉంది, 80 ఫీట్ల పొడవు 40 ఫీట్ల వెడల్పుతో కట్టించేస్తాం, కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించేస్తామన్నారు. అయితే అంతకుముందు ఇంకో పెద్ద మనిషి అని చెప్పడం ద్వారా అర్థం చేసుకోండి, చాలా పెద్దవాళ్ళు, అసలు నామం కూడా తెలియనివాడు బొల్లా నరసింహరావు అని 50 లక్షలు ఇచ్చిపోయాడు. మళ్ళీ మాకు కనపడలే, 55 లక్షలు ఇచ్చాడు, కానీ కడప పెట్టే రోజు కూడా రాలేదు. అది అమ్మ యొక్క ప్రభావం చెప్తున్నాను నేను. మళ్ళీ కనపడలే ఇక్కడ. ఈ అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతకుముందు అతను వెళ్ళిపోయాడు. ఈయన కూడా విషయం తెలియదు, మళ్ళీ వారంలో వచ్చి భూమి పూజ కూడా చేశాడు, మొదలు పెట్టలేదు. సంవత్సరం గడిచింది, సంవత్సరం ఓపిక పెట్టాను, 3-4 సార్లు సూచన చేశాను. తర్వాత అమ్మ నుంచి సూచన వచ్చింది, నువ్వు ఇంతకాలము యాచన లేకుండా చేస్తా అన్న శక్తిపీఠాన్ని వాడెవడో ఇస్తా అంటే సంవత్సరం పాటు ఎదురు చూడడం ఎందుకు, ఎవడు ఇస్తాడో వాడివని, ఇస్తే కడితే కట్టు, లేకుంటే తిండి మానేయించి. ఒక అన్న రోజున నేనేమన్నా అంటే ఓహో అయితే అమ్మకి ఇలా ఇష్టం లేదు. ఇది మా శేర్ సుభాష్ రెడ్డి సారు అడిగి కాగితం అయ్యా అర్చన కాలే, ఇంకా అర్చన అడిగి ఏం చేయాలి అడిగి చెప్పకుండా ఆయనకు 20 లక్షల రూపాయల బిల్డింగ్ కట్టించి ఇవాళ అందరూ జపం చేసుకోవడానికి వారు ఏర్పాటు చేసిన సుభాష్ రెడ్డి గారు. ఇవన్నీ అపూర్వ విషయాలే. ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో వాళ్ళు పోని కాదంటున్నారా, చేస్తామంటారు, చెయ్యరు. వచ్చిన భక్తులేమో అమావాస్య పున్నములకి ఎండలో వానలో భోజనం చేయలేక ఇబ్బంది పడి, ఓ రోజు కుంభవృష్టి భోజనం పెట్టలేక ఈ పైన కూర్చోబెట్టి పులిహోర పెట్టాం, వంట వండే ఇది లేదు, ఏం చేయాలో అర్థం కాలే. అందుకే అప్పుడు మా ఆంజనేయ శర్మ గారు చెప్పిందేమో ఆచార్యులు చెప్పారు, నేను ఉపాసకుడిగా చెప్తున్నాను. ఎవరికి ఆ 2000 రూపాయలు అనేది కాదు, అసలు 2 రూపాయలు కూడా అమ్మకు అవసరం లేదు. మనం ఇవ్వాలంటే ముందు ఆమె మనకి ఇవ్వాలి, ముందు మనకి ఆమె ఇస్తే మనం ఇస్తాం. ఆ మనిషి ఆ రకంగా వెళ్ళినందువల్ల
ఇవాళ దానికోసమని అమ్మ నిర్ణయించింది స్వప్న సాక్షాత్కారంలో ఒక మనిషికి నువ్వు ఇంకో మనిషి మీద ఆధారపడాల్సిన అవసరం నీకు లేదు, నాకు లేదురా, అవసరం లేదు మనకి, ఎవరి ఇష్టమైతే వాళ్ళు. అంటే అది ఎలా అడుగుతాము అన్నప్పుడు ఊరికే ఎంత అంచనా అని ఈ రకమైన లెక్క వస్తే చెప్పారు. అందుకని చెప్పడం తప్ప వేరే ఏం లేదమ్మా. ఒక్కసారి అందరం అన్నీ మర్చిపోయి శ్రీ బగళాముఖీ మాతకి జై. చతుర్భుజాం త్రినయనాం పీతవస్త్ర ధరాం శివాం వందేహం బగలాం దేవీం శివాపుర నివాసినీం. ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం. నానా యంత్రం ఉంటుంది, యంత్రము వాళ్ళు చేస్తున్నాడు అన్న, వాళ్ళు చేస్తున్నాడు లోపల ఎవరు యంత్రానికి చేయమని విగ్రహం అలంకారం చేసినా సరే ఆ ఇద్దరిట్లో అర్చన చేయమన్నా. అక్కడే పెట్టుకొని ఒక్కరి ఏంటి బిడ్డ, నేను నామాలు చెప్తున్నా, నేను అక్కడ దాకా వచ్చిన మనము అర్చన. ఓం జగదంబాయి నమ. విష్ణు ఓం బ్రహ్మాస్త్రరూపిణ్యై నమ. ఓం దేవ్యై నమ. ఓం మాత్రే నమ. ఓం శ్రీబగళాముఖ్యై నమ. ఓం చిచ్చక్త్యై నమ. ఓం జ్ఞారూపాయ నమ. ఓం బ్రహ్మానందప్రదాయిన్యై నమ. ఓం మహావిద్యాయ నమ. ఓం మహాలక్ష్మ్యై నమ. ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమ. ఓం భువనేశ్యై నమ. ఓం జగన్మాత్రే నమ. ఓం పార్వత్యై నమ. ఓం సర్వమంగళాయ నమ. ఓం లలితాయ నమ. ఓం భైరవ్యై నమ. ఓం శాంతాయ నమ. ఓం అన్నపూర్ణాయ నమ. ఓం కులేశ్వర్యై నమ. ఓం వారాహ్యై నమ. ఓం చిన్నమస్తాయ నమ. ఓం తారాయ నమ. ఓం మహాసరస్వత్యై నమ. కాళ్యై నమ. సరస్వత్యై నమ. ఓం మహాపూజ్యాయ నమ. ఓం భక్తాద్వేష్యై నమ. ఓం భయంకర్యై నమ. ఓం స్తంభరూపాయ నమ. ఓం స్తంభిన్యై నమ. ఓం దుష్టస్తంభనకారిణ్యై నమ. ఓం భక్తప్రియాయ నమ. ఓం మహాభోగాయ నమ. ఓం శ్రీవిద్యాయ నమ. ఓం లలితాంబికాయ నమ. ఓం మైనాపుత్ర్యై నమ. ఓం శివానందాయ నమ. ఓం మాతంగ్యై నమ. ఓం భువనేశ్వర్యై నమ. ఓం నారసింహ్యై నమ. ఓం నరేంద్రాయ నమ. నృపారాధ్యాయ నమ. ఓం నరోత్తమాయ నమ. ఓం నాగిన్యై నమ. ఓం నాగపుత్ర్యై నమ. ఓం నగరాసుతాయ నమ. ఓం పీతాంబాయ నమ. ఓం పీతపుష్పాయ నమ. ఓం పీతవస్త్రప్రియాయ నమ. ఓం శుభాయ నమ. ఓం పీతగంధప్రియాయ నమ. ఓం రామాయ నమ. ఓం పీతరత్నార్చితాయ నమ. ఓం శివాయ నమ. ఓం అర్ధచంద్రసర్యై నమ. ఓం దేవ్యై నమ. ఓం గదాముద్గరధారిణ్యై నమ. ఓం సావిత్ర్యై నమ. ఓం త్రిపదాయ నమ. ఓం శుద్ధాయ నమ. ఓం సజ్జోరాగవివర్ధిన్యై నమ. ఓం విష్ణురూపాయ నమ. ఓం జగన్మోహాయ నమ. ఓం బ్రహ్మరూపాయ నమ. ఓం హరిప్రియాయ నమ. ఓం రుద్రరూపాయ నమ. ఓం రుద్రశక్త్యై నమ. ఓం చిన్మయ్యై నమ. ఓం భక్తవత్సలాయ నమ. ఓం లోకమాత్రే నమ. ఓం శివాయ నమ. ఓం సంధ్యాయ నమ. ఓం శివపూజన తత్పరాయ నమ. ఓం ధనాధ్యక్షాయ నమ. ఓం ధనేశ్యై నమ. ఓం ధర్మదాయ నమ. ఓం ధనదాయ నమ. ఓం ధనాయ నమ. ఓం చండదర్పహర్యై నమ. ఓం దేవ్యై నమ. ఓం శుంభాసురనిబర్హిణ్యై నమ. ఓం రాజరాజేశ్వర్యై నమ. ఓం దేవ్యై నమ. ఓం మహిషాసురమర్దిన్యై నమ. ఓం మధుకైటపహంత్ర్యై నమ. ఓం రక్తబీజవినాశిన్యై నమ. ఓం ధూమ్రాక్షదైత్యహంత్ర్యై నమ. ఓం భండాసురవినాశిన్యై నమ. ఓం రేణుపుత్ర్యై నమ. ఓం మహామాయాయ నమ. ఓం భ్రామర్యై నమ. ఓం భ్రమరాంబికాయ నమ. ఓం జ్వాలాముఖ్యై నమ. ఓం భద్రకాళ్యై నమ. ఓం బగలాయ నమ. ఓం శత్రునాశిన్యై నమ. ఓం ఇంద్రాణ్యై నమ. ఓం ఇంద్రపూజితాయ నమ. ఓం గుహమాత్రే నమ.
ఓం గుణేశ్వర్యై నమః, ఓం వజ్రపాసరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం జిహ్వాముద్గరధారిణ్యై నమః, ఓం భక్తానందకర్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం బగలాయ నమః, ఓం పరమేశ్వర్యై నమః. అయ్యా అందరు చెప్పండి. భక్తానందకర్యై దేవ్యై నమః, చతుర్భుజాయై నమః, పీతవస్త్ర ధరాయి నమః, బ్రహ్మాస్త్ర రూపిణ్యై నమః, బగళాముఖి పరాంబిక దేవతాయి నమో నమః. నానా వివేక్ వివేక్ అయిందా? అయితే తీసి మిగతా పూజ చేయాలి. చెప్తా అయిందా అను మొత్తం అండి, అన్నీ అయిపోయినాయి. పూజా సామాన్లు అన్నీ అక్కడ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటిదా నీళ్ళు అన్నీ పడ్డాయి కాబట్టి అన్నీ రెడీగా ఉన్నాయా? ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము రెడీ పెట్టుకొని చెప్తే నేను చెప్తా. ఇక్కడ కూడా అమ్మా 2-3 పెట్టుకోవద్దు అవి ఎవరు కూడా. ఏం లేదమ్మా, దాంట్లో ఏంటంటే వెనకాల అమ్మవారి యొక్క దశనామ స్తోత్రం ఉంది, అమ్మవారి ధ్యాన శ్లోకం ఉంది, దాని ముందు బగళా మంత్రం ఉంది. ప్రతినిత్యం ఉదయం లేవగానే స్నానం చేయగానే ఆ శ్లోకాలు ఒక్కసారి చదువుకొని ఆ మంత్రాన్ని 36 సార్లు జపం చేసుకోండి అందరూ కూడా. అందరు తీసుకోండి. అందరూ శ్రద్ధగా ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకోవాలి దాన్ని. అన్ని మిగతా క్యాలెండర్ల మాదిరిగా పర్సులో పెట్టుకోవద్దు. దాని వెనకాల ఉన్నటువంటి ఏంటంటే విశ్వావసునామ సంవత్సరంలో దాని వెనకాల ఉన్నటువంటి డేట్లు ఏమిటంటే విశ్వావసునామ సంవత్సరంలో ఏ రోజు పున్నమ వస్తుంది, ఏ రోజు అమావాస్య వస్తుంది, ఏ వారం వస్తుంది, ఏ డేట్ వస్తుంది అనే వివరాలు ఉన్నాయి. దాని కింద అమ్మవారి ధ్యాన శ్లోకము ఉంది, దశనామ స్తోత్రం. ఆ దశనామ స్తోత్రం చదివితే కనుక మంత్రసిద్ధి అవుతుంది అని అమ్మవారు చెప్పింది. అందుకని ఆ 10 నామాలు అమ్మవారి. ఆ 10 నామ స్తోత్రం చదువుకోవాలి. ఒకసారి ఒక 36 సార్లు మాత్రం జపం చేసుకోవాలి. 2-3 పెట్టుకోకండి దయచేసి, ఎందుకంటే దేవుని దగ్గర మాత్రమే పెట్టాలి. క్యాలెండర్ అనుకొని చేతి పర్సులో పెట్టుకొని తిరగొద్దు. అమ్మవారి మూల విరాట్ ఉంటుంది, దానిలో ఈ యంత్రము ఉంటుంది, ఈ విగ్రహం ఉంటుంది కాబట్టి పవిత్రంగా చూసుకోండి. అది భక్తులు చాలామంది అడుగుతున్నారు, అమ్మవారి ప్రార్థన కావాలంటే అది చేసి పెట్టి. నేను మా శిష్యుడు ఉన్నాడు రమ్య అయ్యప్ప అని, నా దీక్ష తీసుకున్న శిష్యుడు. ఆ పిల్లవాడు నేను వేయిస్తాను గురుగారు. పోయినసారి ఉన్నాయి ఉంటే ఏంటంటే అమ్మవారు ఉంది కానీ గురువుగారు నమస్కారం అవుతుంది అంటే ఆ పిల్లవాడు వేయించి ఇచ్చాడు. కాబట్టి అందరు పెట్టుకొని దాన్ని పారాయణం చేసుకోండి. రోజు అన్ని రకాల కష్టాలు అడుగుపడతారు. ధూపం తీసరా బిడ్డ, మిగతా పూజ అంతే. అంటే హారతి కూడా ఇవ్వండి. తీరా జగదంబ శ్రీ బగళాముఖి మాతకి జై. బ్రహ్మాస్త్ర రూపిణి శ్రీ బగళాముఖి పరాంబికా దేవతాయై నమో నమః. జగదంబాయై నమః. సర్వాంగ సుందరమైనటువంటి శక్తి అమ్మ. ఆమె ఎంత దయామయురాలంటే కేవలం దర్శనం చేతనే సమస్త శక్తుల్ని ప్రసాదిస్తుంది. అందరూ నానా ఎక్కడెత్తులో అందరూ శక్తిపీఠం అంటే అమ్మవారు శక్తి, ఆమె ఉండే గుడి కాబట్టి శక్తిపీఠం అని చెప్పి అయ్యగారు పెట్టిండని చెప్పి అనుకుంటారు. అలా కాదు, ఈ శక్తిపీఠం పేరు అలా పెట్టలేదు. అమ్మ ఏమందంటే శక్తి కోల్పోయిన వాళ్ళు పాపం ఏవో కష్టాలు పడి నా దగ్గరికి వస్తారు. ఇక్కడికి వస్తే వాళ్ళ శక్తి వాళ్ళకు మళ్ళీ వచ్చి ఆ కష్టాల్లోంచి వాళ్ళు బయటపడతారు. కాబట్టి ఇది వాళ్ళ శక్తికి సంబంధించిన పీఠంరా. పోగొట్టుకున్న శక్తిని మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ మెట్లెక్కితే పొందుతారు. అటువంటి శక్తి మానవుల శక్తి పీఠము నేను కాదురా. నేను ఎలాగూ శక్తిని ఇచ్చేది కాబట్టి శక్తిపీఠం అంటే అర్థం అది. నానా గంట ఎక్కడుంది? అక్కడే ఉందా? అక్కడ ఎవరు పూజ చేస్తున్నారు?
ఓం కర్దమేన ప్రజాభూత గంట కొట్టి మరి కింద ఇది అమ్మ నానా ఓం కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం మగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ ఓం శ్రీ బ్రహ్మాస్త్రరూపిణి శ్రీ మగళాముఖి పరాంబికా దేవతాయి నమః ధూపమాఘ్రాపయామి ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిజదేవీం మాతరం శ్రియం కర్పూరం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం మగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ శ్రీ మగళాముఖీ పరాంబికా దేవతాయి నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం పల్లి తెమ్మని కొడుక లోపలికి కొన్ని పల్లి టీమని Thank you.